రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవి ఇంకా పూర్తిగా వ్యాపించకపోవడంతో పలు ప్రాంతాల్లో ఎండల ప్రభావం అలాగే కొనసాగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇటు నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ వాటి కదలికలు మందగించడంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ తెలంగాణలో వర్షాలు కురుస్తుండగా ఉత్తర తెలంగాణలో మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతుంది. ప్రస్తుతం రుతుపవనాలు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో ప్రభావం చూపుతుండగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి పూర్తిగా ఇంకా చేరుకోలేదు. అయితే రాబోయే 2 నుంచి 3 రోజుల్లో రుతుపవనాలు కూడా రాష్ట్రం అంతటా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించినటువంటి ధోని ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా మారిందని చెప్పవచ్చు. ఇటు ప్రస్తుతం గురువారాల్లో పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం 11.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కొంత వర్షం కురిసింది. అయితే ప్రస్తుతం ఋతుపవనాలు పూర్తిగా విస్తరించకపోవడం ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో వడగాలులు వీచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే నిన్న గురువారం రోజు నిజామాబాద్ జిల్లాలో వడగాల్పులు తీవ్రత నమోదవగా ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ శుక్ర, శని, ఆది 3 రోజుల్లో కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ వడగాల్పుల ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షాలు పడే వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఎండల ప్రభావం వడగాల్పులు కొనసాగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. అయితే నైరుతి రుతుపవనాలు మందగించడంతో ప్రస్తుతం వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ గాలిలో తేమ శాతం పెరుగుతుండడం, ఉక్కపోత పెరుగుతుండడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వ్యవసాయ పనులకు ఇతర బయట ప్రయాణాలు చేసేటువంటి వారు వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఋతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించేందుకు మరో 2 నుంచి 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 48 గంటల్లో కొంతమేర నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాల విస్తీర్ణం పెరిగి ప్రస్తుతం ఎండలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి ఉత్తర తెలంగాణ జిల్లా ప్రజలకు కూడా ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేష్.